హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచులు. ఇవాళ గ్రీన్ చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. గ్రీన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 1 నిమ్మకాయ, కొంచెం కరివేపాకు, 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా, ఒక 1/2 కేజీ చికెన్, 150 గ్రాములు పెరుగు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్, మొత్తం 4 స్పూన్లు, 2 స్పూన్లు జీడిపప్పు, కొంచెం ఎండు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాల పొడి, కొంచెం బిర్యానీ దినుసులు, అన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి. గ్రీన్ చికెన్ కర్రీ కావాల్సినవి తీసుకున్నాం కదా, తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పెరుగు, ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, గసాలు, జీడిపప్పు ఇవన్నీ దోరగా ఇలా వేయించుకొని ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకుందాం. పౌడర్ వేసి పక్కన పెట్టుకున్నాం. ముందుగా గిన్నె తీసుకొని ఒక 1/2 కిలో చికెన్ ఇందులో వేసుకుందాం. ఇందులో మనం నూరు పెట్టుకున్నాం కదా, ఈ మసాలాలు వేద్దాం. మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే నిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు, పెరుగు అంతా మిక్స్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని మొత్తం నీట్గా కలుపుకుందాం. ఈ మసాలాలు ఇవంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, మనం వేసుకున్న మసాలాలు, ఉప్పు అంతా కూడా మొత్తం నీట్గా ఇలా కలుపుకుందాం. ఇప్పుడే ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందా చూసుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మంచిగా ఇవన్నీ కలుపుకున్నాం కదా, 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూడండి, పక్కన బాండి పెట్టుకుందాం. వేడైంది కదా, ఇందులోనే నెయ్యి, ఆయిల్ కలిపేసాం కదా, వేడి చేసుకుందాం. నెయ్యి వేడైంది కదా, ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం. ఇందులోనే పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కరివేపాకు,
మంచిగా కలర్ మారే వరకు వేపుకుందాం. ఉల్లిపాయ వేగింది కదా, ఈ తాలింపులో మనం గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని వేసేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచిగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు బాగా కలుపుదాం. ఎండుమిరపకాయల కారం అనేది అవసరం లేదు, పచ్చిమిరకాయలు కారమే సరిపోయింది దీనిలో. ఇదంతా కూడా 1 నిమిషం బాగా కలుపుకున్నాం కదా. ఈ పెరుగు ఇదంతా కూడా ఉడికిపోయి ఆయిల్ తేలే వరకు సిమ్లో పెట్టి మగ్గించుకుందాం దగ్గరగా. కూర మగ్గింది లేదో చూద్దాం. వావ్, చూసారు కదా, ఇలా వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ ఇలా తేలాలి. ఇంకా కూర రెడీ అయినట్టే గిన్నెలోకి తీసుకుందాం. గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అంతే సింపుల్గా చేసుకోండి మీరు కూడా. పదండి మన వాళ్ళకి రుచి చూపిద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి గ్రీన్ చికెన్ కర్రీ. మీరు కూడా ఇంతే సింపుల్గా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అమ్మ చేతి రుచులు.